మొన్న జ్వరం వచ్చిందని టెస్టులు చేయించుకుంటే రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ అనేది తప్పు ఉన్నాయి డాక్టర్. రిపోర్ట్లు తప్ప అంటే? అరే నాకు కొలెస్ట్రాల్ ఉందని వచ్చింది డాక్టర్. అది కూడా హై కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంట. నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటికీ నీకు కొలెస్ట్రాల్ ఉండదని ఎందుకు అనుకుంటున్నావు? కిషోర్, నువ్వు ఎలా ఉన్నావో దానికి నీకు కొలెస్ట్రాల్ ఉండడానికి పెద్ద సంబంధం లేదు. నీకు జన్యుపరంగా కొలెస్ట్రాల్ డిఫెక్ట్స్ ఉంటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ వస్తుంది. అది యంగ్ ఏజ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మా నాన్నకి లేదు కొలెస్ట్రాల్. మీ డాడీకి లేకపోయినా మరి మీ డాడీకి నీ అలవాట్లు కూడా లేవు కదా. సో కొలెస్ట్రాల్ అనేది మీ డాడీకి ఉందా మమ్మీకి ఉందా ఇది ఒక్కటే దాని మీద డిపెండ్ అవ్వదు. రోజువారీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఏం తింటున్నావు, ఎక్సర్సైజ్ చేస్తున్నావా లేదా, అలాగే నీకు జన్యుపరంగా ఫెమిలియల్గా ఏమన్నా కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కలిపి నీకు కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టెస్ట్ చేయించుకొని పోని ఒకసారి రిజల్ట్ నమ్మలేదు, ఓకే, సెకండ్ టైం టెస్ట్ చేయించుకో, మళ్ళీ ఎక్కువ వచ్చిందనుకో, అప్పుడైనా సరే డైట్, ఎక్సర్సైజ్ అండ్ మెడికేషన్ వీటితో ఫస్ట్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో తెచ్చుకొని మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేసుకొని టెస్ట్తో తర్వాత వచ్చి నాతో మాట్లాడు. సరే డాక్టర్, కానీ కొలెస్ట్రాల్ ఏది కనిపిస్తలేదే, ఏడవుతుంది కొలెస్ట్రాల్? హార్ట్లో, బ్రెయిన్లో, ఆర్గన్స్లో అన్నిట్లో ఉంది. సో రేపో మాపో స్ట్రోక్ వస్తుంది, వెయిట్ చేయి. సన్నగా ఉంటే కొలెస్ట్రాల్ ఉండదు, లావుగా ఉన్న వాళ్ళకే కొలెస్ట్రాల్ ఉంటుంది అనేది ఒక మిత్. ముందు టెస్ట్ చేయించుకొని కొలెస్ట్రాల్ ఉంటే తప్పకుండా మందులు వేసుకోండి, లేదా డైట్ అండ్ ఎక్సర్సైజ్తో కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి.